ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీకు సినిమా నచ్చలేదు అంటే అవతల వాళ్ళకి నచ్చుండవచ్చు, వాళ్ళని మీరు ప్రొవోక్ చేస్తున్నట్టే కదా ఆబ్వియస్లీ. అదే అక్కడ డైరెక్టర్స్, సినిమా టీం అందరు వాళ్ళు కూడా అనేది. ఇక దీనిపైన డిబేట్లు పెడుతున్నారు అందరు. అక్కడ ఎవరు ప్రయోజనాలు వాళ్ళే చూసుకుంటున్నారు. డిబేట్లు పెట్టినా, ఎన్ని లైవ్లు పెట్టినా ఎవరికి యూజ్ ఆడా? ఆ ఛానల్ వాళ్ళకో యూట్యూబర్లకో వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతేగాని అక్కడ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంటే చెప్పలేం. కానీ రివ్యూ ఇచ్చేటోళ్ళు ఇస్తానే ఉంటారు. చాలా సినిమాలు వస్తాయి, ఇవి కాదు సినిమాలు అసలు. మనం సంవత్సరానికి చూసుకుంటే టాలీవుడ్లో కొన్ని వేల సినిమాలు రిలీజ్ అవుతాయి, కానీ ఎవరికి తెలియదు. వాళ్ళందరూ మొత్తుకునేది ఏంది? ప్రొడ్యూసర్లు మాకు మీరు థియేటర్లు ఇయ్యరు, థియేటర్లు ఒకవేళ తక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ ఈ రివ్యూస్ చేయబట్టి సినిమాలకు మళ్ళీ జనాలు ఎవరు ఉన్న థియేటర్లలో కూడా పోతలేరు, అట్లా కూడా లాస్ అవుతుంది అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక యాంగిల్లో చూసుకుంటే అదైతే కరెక్టే కదా. చాలా మంది ఏమవుతుంది, సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూడరు, కొన్ని రివ్యూస్ వల్ల థియేటర్లకు పోరు. తర్వాత ఓటీటీలోకి వచ్చినాక ఏమనిపిస్తుంది వాళ్ళకి? అరే మేము ఆ సినిమా థియేటర్లో మిస్ అయినాం రా నాయన అనిపిస్తుంది.